सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం నమో విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. స్కంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యంలో 16వ అధ్యాయం అండి. అంటే 16వ రోజు వినవలసినటువంటి కథను మనం చెప్పుకోబోతూ ఉన్నాం. విశేషంగా ఉంటుందండి కార్తీక మాహాత్మ్యము అని అంటే కనుక ఒక్కొక్క అధ్యాయము చదువుతూ ఉండగా ఇందులో ఒక్క పుణ్యమైనా మనం చేద్దాం, ఇందులో చెప్పినటువంటి ఒక్క వ్రతమైనా ఆచరిద్దాం, ఒక్క ధర్మమైనా చేద్దాం, ఒక్క దానమైనా చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో చెప్పిన ప్రతి కర్మకు కూడా పుణ్యం ఉన్నది, ప్రతి కర్మకు కూడా పాపం పోగొట్టగలిగేటటువంటి శక్తి ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తూ విశ్వాసంతో చేయాలి. దృష్టిలో పెట్టుకోండి, నమ్మకంతో చేయాలి. దేవతలు ఎప్పుడూ కూడా విశ్వాసహీనుల వద్దకు రారు. విశ్వాసహీనులు అంటే విశ్వాసం లేని వాళ్ళని అంతమించి ఇంకేం లేదు, నమ్మకం లేని వాళ్ళు. కావున దేవతలు ఎప్పుడూ కూడా విశ్వాసం లేని వాళ్ళ వద్దకు రారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు 8 గంటలు జపం చేశారు, మీకు నమ్మకం లేదు, ఎందుకు వస్తారు దేవతలు? అందువల్ల నమ్మకం ముఖ్యం, నమ్మకం ముఖ్యం. మీరు ముందు నమ్మి చేస్తేనే దేవతలు అనేటటువంటి వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు. మీరు నమ్మి ఆచరించిన తరువాతే ఫలితం రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇక 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడండి. అవ్రతేన నయేద్యస్తు మాసం దామోదర ప్రియం సగచ్ఛేన్నరకం ఘోరం పునరావృత్తి వర్జితం అన్నారు. అంటే కార్తీక మాసంలో ఎవరైతే ఏ వ్రతము చేయకుండా గడిపేస్తారో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అన్నారండి. అదేమిటండి, కార్తీక మాసం వ్రతం చేయనంత మాత్రాన నరకానికి వెళ్ళిపోతారా అంటే కనుక అలా కాదండి. పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక మాసాన్ని వినియోగించుకొని, ఇంత పవిత్ర మాసాన్ని వాడుకోని వాడు నువ్వు మిగిలినటువంటి సంవత్సరం అంతా కూడా ఏం పని చేస్తావు, ఏం కర్మ చేస్తావు, ఏం పుణ్యం చేస్తావు? అందువల్ల కనీసం సంవత్సరంలో మొత్తం ఉన్నటువంటి 12 మాసాల్లో గొప్ప మాసం రా నాయన అని చెప్తున్న ఈ మాసంలో కూడా ఒక్క పుణ్యం కూడా నువ్వు చేయలేకపోయావు అని అంటే కనుక మిగిలినటువంటి రోజుల్లో నువ్వు ఎలా చేస్తావు? చేసే అవకాశమే లేదు కనుక నరకానికి వెళతా ఉన్నారు. అంటే అసలు పుణ్యమే చేయకపోతే నరకానికి వెళ్ళిపోతారంటే మరి పాపాలు పోవు కదా. కలియుగంలో మానవుడు పాపాలు సహజంగా చేసేస్తూ ఉంటాడు, కానీ పుణ్యం మాత్రం సహజంగా చేయడండి, ప్రయత్నపూర్వకంగా చేయాలి. దృష్టిలో పెట్టుకోండి. తాంబూలదానం కార్తిక్యాం మాసమేకం నిరంతరం యః కుర్యాద్రాజశార్దూల సచ సామ్రాజ్యమశ్నుతే. కార్తీక మాసంలో తాంబూల దానం చాలా విశేషము అని చెబుతూ ఉన్నారు. తాంబూల దానం చేసినటువంటి వ్యక్తికి వచ్చే జన్మలో సామ్రాజ్యాధిపత్యం వస్తుంది. ఈ జన్మలో కూడా ఎవరైతే అధికారం కోరుకుంటారో, రాజకీయాల్లో ఉంటారో, ఉద్యోగాల్లో కూడా పెద్ద పదవులు కోరుకుంటారో వాళ్ళు వీలున్నప్పుడల్లా తాంబూల దానం చేసే ప్రయత్నం చేయండి. తాంబూల దానం చేస్తే అధికారం వస్తుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ప్రతిపద్దినమారభ్య కార్తీకస్య నరేశ్వర ఏకైకేన తు యద్దీపం యః కుర్యాద్ విష్ణవేర్పణం. ఎవరైతే కార్తీక మాసంలో పాడ్యమి నాడు మొదలుపెట్టి 30 రోజులకు 30 రోజులు కూడా రోజుకు ఒక్క దీపమైనా సరే మహావిష్ణువుకు సమర్పిస్తారో వాళ్లకు విశేషమైనటువంటి అనుగ్రహం వస్తుంది అని చెబుతూ ఉన్నారు. తస్య పాపాని నశ్యంతి సగచ్ఛేద్ విష్ణు మందిరం. అతడు పాపాలను పోగొట్టుకుంటాడు, వైకుంఠలోకానికి వెళతాడు. కార్తిక్యాం భానుముద్దిశ్య పౌర్ణమ్యాం స్నానతత్పర సంతానకాంక్షీ రాజేంద్ర స్నానం దానం సమాచరేత్. ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అండి. సంతానం లేనటువంటి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుణ్ణి ఉద్దేశించి స్నానం చేస్తే కనుక, సూర్యదేవుని ప్రీతి కోసం స్నానం చేస్తే కనుక సంతానం కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. నారికేళ ఫలం దానం విష్ణోరగ్రేతు కార్తికే సదక్షిణం సతాంబూలం యః కుర్యాద్రాజ సత్తమ నతస్య సంతతేర్హాని నరోగో నచ దుర్మతి. ఎవరైతే కార్తీక మాసంలో మహావిష్ణువుకి కొబ్బరికాయను సమర్పించుకుంటారో చాలా సులువుగా పుణ్యం వచ్చేటటువంటి మార్గం అండి. ఎవరైతే కార్తీక మాసంలో మహావిష్ణువుకి కొబ్బరికాయను సమర్పించుకుంటారో వాళ్ళ యొక్క సంతతికి, అంటే వాళ్ళ యొక్క బిడ్డలకు ఏ విధమైనటువంటి హాని కలగదు అని చెబుతూ ఉన్నారు. కనీసం ఈ రోజు నుండైనా సరే 15 రోజులు కొబ్బరికాయను మహావిష్ణువుకి సమర్పించుకుంటూ ఉండండి. బిడ్డల యొక్క ఆరోగ్యము
కోరుకొని బిడ్డల యొక్క క్షేమం కోరుకొని సమర్పించుకుంటూ ఉండండి. మన సాంప్రదాయంలో ఖచ్చితంగా బిడ్డలున్న ప్రతి తల్లిదండ్రులు కూడానండి బిడ్డల క్షేమం కోరుకునే చేస్తారు, అందులో సందేహం లేదు. అయినప్పటికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నానండి. కేవలం వాళ్ళు క్షేమంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడం ఇంత మాత్రమే కాకుండా మందబుద్ధులుగా ఉండరట, మంచి బుద్ధిమంతులు అవుతారట, మంచి మేధావులు అవుతారట. ఈ విధంగా కొబ్బరికాయ కార్తీక మాసం మహావిష్ణువుకి సమర్పించడం వల్ల విష్ణోర్ దేవాలయాగ్రేతు కార్తిక్యాం పౌర్ణమి దినే యస్తంభదీపం కురుతే సవైకుంఠపతిర్భవేత్. స్తంభదీపం అంటే ఆకాశదీపం అండి. కార్తీక మాసంలో ఎవరైతే కనుక మహావిష్ణువుని ఉద్దేశించి అంటే కార్తీక దామోదరుణ్ణి ఉద్దేశించి ఆకాశ దీపాన్ని సమర్పిస్తారో వాళ్లకు వచ్చేటటువంటి పుణ్యం ఏమిటి అని అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపులైపోతారు, సాక్షాత్తు వైకుంఠపతి అయిపోతాడు అతను అని చెబుతూ ఉన్నారు. అంటే సారూప్యం వచ్చేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. ఆకాశ దీపం కూడా పెట్టే ప్రయత్నం చేయండి. విష్ణోరగ్రేతు కార్తిక్యాం స్తంభ దీపార్పణం నరః తస్య పుణ్యస్య విస్తారం మయా వక్తున్న శక్యతే. ఇంకా చెబుతూ వశిష్ఠుడు అంటున్నాడు, ఆకాశదీపం కార్తీక మాసంలో పెట్టే వాళ్ళకు వచ్చే పుణ్యాన్ని నేను చెప్పలేను, అంత గొప్ప పుణ్యం అని చెబుతూ శిలామయం వా దారుం వా స్తంభం కృత్వా హరేః పురః సంస్థాప్య స్తంభదీపంతు యః కుర్యాత్ స హరిప్రియః. రాతితో కానీ చెక్కతో కానీ చేసినటువంటి స్తంభానికి ఆకాశదీపం పెట్టాలి. ఆ విధంగా ఆకాశదీపం పెట్టి మహావిష్ణువుకు సమర్పించిన వాళ్ళు హరిప్రియులవుతారు అని చెప్పేసి చెబుతూ వక్ష్యాం యత్ర పురావృత్తం తత్సమాసేన తే శృణు మతంగస్యాశ్రమే పుణ్యే నానా ద్రుమలతాయుతే. గొప్పగా దీనికి సంబంధించినటువంటి ఇతిహాసం ఉన్నది, చెబుతున్నాను విను అని చెప్పేసి ఒక కథ చెబుతూ ఉన్నాడండి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు. పూర్వం ఒకానొక సందర్భంలో మతంగ మహర్షి వారి ఆశ్రమంలో మహర్షులంతా కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారండి. మహర్షులు అంటే ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆ పుణ్యంతో లోకాన్ని ఉద్ధరించేవారు. ఆ విధంగా మతంగ మహర్షితో కూడినటువంటి మహర్షులందరూ కూడా వారి ఆశ్రమంలో రకరకాల పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వచ్చిన తర్వాత ఒక మహర్షి అన్నాడు, మనం ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని స్థాపిద్దాం, ఆకాశ దీపం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి మహర్షులందరికీ చెప్పగా అందరూ చాలా సంతోషించి ఆకాశ దీపం పెట్టుకుందాము అని అన్నారండి. వీళ్ళంతా కలిసి దగ్గరలోనే ఉన్నటువంటి విష్ణువాలయాన్ని ఎంచుకున్నారు ఆకాశదీపం కోసం. ఆ విష్ణువాలయంలో చక్కగా శాస్త్రంలో చెప్పిన విధంగా యజ్ఞ సంబంధమైనటువంటి కట్టెతో దృష్టిలో పెట్టుకోండి. ఆకాశదీపం స్థాపించాలంటే కనుక సర్వే కర్రలు పనికిరావు, ఏ కర్ర పెడితే ఆ కర్ర పనికిరాదు. యజ్ఞ సంబంధమైన కట్టె అంటే ఏమిటి? హోమంలో వేయడానికి ఏ కర్రలు వాడతామో ఆ కర్రనే వాడాలి. రావి, మర్రి, జువ్వి, అదేవిధంగా మేడి, మోదుగ, మామిడి, ఈ విధంగా యజ్ఞ సంబంధమైనవి పంచపల్లవాలు మొదలైనవి ఉన్నాయి చూసారు, అలాంటి వాటి నుండి తీసినటువంటి చెక్కనే ఆకాశదీపానికి వాడాలి. అలా చక్కగా వాళ్ళు రావి స్తంభాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. రావి స్తంభాన్ని ఏర్పాటు చేసుకుని కార్తీక దామోదరుడికి అంటే మహావిష్ణువుకి ఆకాశదీపాన్ని సభక్తికంగా సమర్పించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు లోపలికి ఆలయంలోకి వెళ్ళారు మహావిష్ణువుని దర్శిద్దామని. ఎప్పుడైతే వీళ్ళు మహావిష్ణువుని దర్శిస్తూ ఉన్నారో ఆ సమయంలో కర్ర విరుగుతూ ఉన్నటువంటి చప్పుడు వచ్చింది. అంటే ఒక చెక్క స్తంభం విరిగితే ఏ చప్పుడు వస్తుందో ఆ చప్పుడు వస్తోంది. ఏమిటా అని వెనక్కి తిరిగి చూశారండి. చూస్తే వీళ్ళు ఆకాశదీపం పెట్టినటువంటి ఆ యొక్క చెక్క స్తంభం ఉంది చూసారా, ఆ చెక్క స్తంభం పూర్తిగా ఫెళఫెళమని విరిగిపోయి దాని నుండి ఒక దివ్య పురుషుడు ఉద్భవించాడండి. ఉద్భవించి వీళ్ళందరికీ కూడా నమస్కరించాడు. దివ్య పురుషుణ్ణి మహర్షులు అడిగారండి, నువ్వెవరువయ్యా, నీ కథ ఏమిటి, ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు, ఈ చక్కగా నువ్వు ఎలా మారిపోయావు, నీ కథ వివరించు అని చెబితే ఆయన చెప్పుకున్నాడండి, పూర్వజన్మలో నేను ఒక విప్రుణ్ణి, పూర్వజన్మ అంటే కొన్ని లక్షల జన్మలకు పూర్వం ఒక విప్రుణ్ణి, బ్రాహ్మణుడుగా జన్మించి కూడా ఉపనయనం చేసుకుని కూడా నేను వేదాధ్యయనం లేదు, ఆచారం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, కర్మ లేదు, పుణ్యం లేదు, దానం లేదు, ధర్మం లేదు, స్నానం లేదు, సంధ్య లేదు, ఈ విధంగా నేను అనాచారంతో జీవించాను. బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి సాత్విక గుణం నాకు లేదు. ఎప్పుడు చూసినా ఎవరిని కూడా తిడుతూ ఉండేవాడిని. ఎప్పుడు చూసినా కూడా నేనే ఉన్నతాసనంలో ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా క్రిందనే ఉండాలని చెప్పేసి మంచి మంచి వేదాధ్యయన సంపన్నులైనటువంటి బ్రాహ్మణులను కూడా సాదాసీదా ఆసనాల్లో కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంలో కూర్చుంటూ ఉండేవాడిని. ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల్ని
నిందిస్తూ ఉండేవాడిని. మీరు చదువుకున్నటువంటి వేదం వల్ల ఎవరికి ప్రయోజనం అంటూ ఉండేవాడిని. ఈ విధంగా నేను రకరకాల పాపాలు చేశాను. నా దత్తం పుణ్యకాలేషు తేషాం దానమనుత్తమం. ఎప్పుడూ కూడా నేను పుణ్య కాలాల్లో ఏ విధమైనటువంటి దానము చేయలేదు. పుణ్యకాలంలో చేయనివాడు ఎప్పుడూ చేసి ఉండడు. కావున అసలు నేను దాన ధర్మాలనేవే చేయలేదు. అంత మాత్రమే కాదు, ఎవరైనా బ్రాహ్మణులు వచ్చి నా దగ్గర కష్టం చెప్పుకుని ఏదైనా యాచించినప్పుడు నేను వాళ్ళకి అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను అని చెప్పేవాడిని, కానీ ఇచ్చేవాడిని కాదు, మానేసేవాడిని, ఇచ్చినటువంటి మాట తప్పేవాడిని. ఈ విధంగా నేను చేసినటువంటి రకరకాల పాపాల వల్ల మరణానంతరము ఘోరమైనటువంటి నరకాల్లో అనేక బాధలు పడ్డాను. ఆ తర్వాత అనేక చెడ్డ జన్మలన్నీ కూడా ఎత్తాను. నేను ఎత్తి చివరికి ఈ యొక్క అడవిలో ఈ విధంగా చెట్టు రూపంలో పుట్టాను. నా పుణ్యవశాత్తు మీరు ఆ చెట్టుకు సంబంధించినటువంటి చెక్కనే మీరు ఆకాశదీపానికి వాడుకున్నారు. అందువల్ల నేను అనుభవిస్తూ ఉన్నటువంటి శిక్షల నుండి విముక్తున్నై ఈ విధంగా దివ్యత్వాన్ని పొందాను. మీ అందరికీ అనేక ధన్యవాదాలు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు తెలియక అజ్ఞానం చేత నేను చాలా కర్మలు చేశాను. కానీ కనీసం నా ద్వారా జనులకైనా సరే ఏది మంచి, ఏది చెడు, ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా కర్మ విపాకాన్ని నాకు దయచేసి వివరించండి అని చెప్పేసి ఆయన మహర్షుల్ని కోరుకున్నాడండి. కోరుకున్నప్పుడు అందులో అంగిరో మహర్షి అనే ఒక మహర్షి, అద్భుతమైనటువంటి వ్యక్తి, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు సాక్షాత్తుగా, ఆయన ఈ యొక్క దివ్య పురుషుడికి, అంటే చక్క నుండి ఉద్భవించినటువంటి దివ్య పురుషుడికి మొత్తం కర్మ విపాకం అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాడండి. ఈ కర్మ విపాకం మనకు రేపటి అధ్యాయంలో వస్తుంది. అందువల్ల దయచేసి చిన్నపిల్లలకు కూడా చిన్నప్పటి నుండి కార్తీక మాసంలో పుణ్యం చేయడం అలవాటు చేయండి, దీపం పెట్టడం అలవాటు చేయండి, నదీ స్నానం చేయడం అలవాటు చేయండి, కనీసం దాన ధర్మాలు అలవాటు చేయండి. కార్తీక మాసంలో కొబ్బరికాయ దానం చేసినా కూడా ఎంత పుణ్యాన్ని చెప్పారో చూడండి. నెయ్యి దీపం, నువ్వుల నూనె దీపం, కొబ్బరి దీపం, రకరకాల దీపాలు చెప్పుకున్నాం మనం, వెండి ప్రమిదలో దీపం, ఈ విధంగా ఏదో ఒక దీపాన్ని కార్తీక మాసంలో పిల్లలతో కూడా పెట్టించండి, వాళ్ళతో కూడా నదీ స్నానం చేయించండి, వాళ్ళతో కూడా దానం ఇప్పించండి. చిన్నప్పటి నుండి అండి వాళ్ళు ప్రశ్నించకపోయినా ఇప్పటి నుండే పిల్లలకి ఎందుకు అని చెప్పేసి మీరు మానేయకండి. చిన్నప్పటి నుండి వాళ్ళు చేస్తూ ఉంటే కనుక పుణ్యకర్మ అనేది వాళ్ళ మనస్సులో, వాళ్ళ హృదయంలో ఆ పుణ్యానికి సంబంధించినటువంటి బీజాలు పడిపోతాయండి. ఆ తర్వాత వాళ్ళు అదే మార్గంలో వెళ్ళిపోతారు. మీరు చిన్నప్పుడు చేయించడం మానేశారనుకోండి, ఇప్పటి నుండే వీడికి ఎందుకు లేని చెప్పేసి మానేసి 25 ఏళ్ళు వచ్చాక చేయమంటే ఎందుకు చేస్తాడు? పుణ్య బీజాలు లేవు అతని యొక్క ఆత్మలో. ఆ పుణ్యానికి సంబంధించినటువంటి విశిష్టత అతని ఆత్మలో కలవలేదు. అప్పుడు ఏ విధంగా చేస్తాడు పెద్దవాడు అయ్యాక? కావున చిన్నప్పటి నుండే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుండే, వాళ్ళు ఆటలాడే వయస్సు నుండే వాళ్ళతో చేయించండి. చిన్నవైనా చేయిస్తూ ఉండండి. అలా చేయించగా వాళ్ళకు 16 ఏళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళ ఆత్మ పూర్తిగా పుణ్య విశేషంతో నిండిపోయి మరిన్ని పుణ్యకర్మలు జ్ఞానంతో, తెలివితో చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేయడం మొదలు పెడతారు. వాటితో ఉద్ధరింపబడతారు. అందువల్ల పిల్లల్ని ఎప్పుడూ కూడా కర్మలకు దూరం చేయకండి, సత్కర్మలకు దూరం చేయకండి, తద్వారా వాళ్లకు ద్రోహం చేయకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇది శ్రీ స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే షోడశోధ్యాయః. స్వస్తి.